నా పేరు భూపతి, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే నేను డైరెక్ట్గా పత్రిజీ గారితోనే ధ్యానానికి రావడం జరిగింది. 2005, 2006లో 2006లో వేములవాడకు బస్ మీద పత్రిజీ గారు రావడం జరిగింది. నేను బజాజ్ చేతక మీద అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ ఆవాయవే అన్నాడు. ఏమన్నా సార్, ఇక్కడ ధ్యానం ఇక్కడ క్లాస్ చెప్తా, నేను ఇక్కడ అనుకూలమైనటువంటి ఏమన్నా స్థలాలు ఉన్నాయంటే, సార్ ఇక్కడ వాసవి సత్రం ఉంది, ఆ వాసవి సత్రంలో బాగుంటుంది సార్ అన్నాం. అయిన తర్వాత మరి ఇక్కడ ధ్యానం అందరూ ప్రోగు చేస్తావు అంటే, ధ్యానం అంటే నాకు తెలియదు, కాకపోతే ఇదివరకు 74, 78లో 74 అరవింద్ ఆశ్రమం అని ఉంది అక్కడ, అరవింద్ ఆశ్రమం, అరుణాచలం, ఆ పద్యన తిరుగుతూ ఉండేవాడిని. సరే, కొంత కుదురుతుంది, ఆలోచనలు కట్ చేస్తూ ధ్యానం చేయాలని ఒక ఐడియా ఉంది. తర్వాత మాంసాహారం అనేది దైవికంగానే 1980 వరకు కూడా బాగా తాగేవాడిని, తినేవాడిని. అయితే ఓకే, సరస్వతి గోవిందరాజు గారు అని చెప్పి మా వద్ద ఒక మహారాజు గారు ఉన్నారు. వారు ఏమన్నారంటే, వారి ఆశ్రమానికి రావాలంటే ముందు మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారం తీసుకోవాలి. అంటే 1980 నుండే నేను శాకాహారిగా ఉన్నాను. అయితే నా ఏజ్ ఇప్పుడు 82 అయిపోయి 83 అవుతున్నాయి. ఉదయం 3:30కు లేచి ఫ్రెష్ అప్ అయి 4 గంటలకు ధ్యానం 4 గంటల నుండి 5:30 వరకు ధ్యానం చేస్తూ ఉంటున్నాను. మన ఇంటి వద్ద కూడా ఆశ్రమం ఒకటే ఉంది. నేనే కల్లాపు చల్లుకోవడం, ఇంట్లో ఊడ్చుకోవడం, బట్టలు ఉతుకోవడం, వేరే వాళ్ళు వంట చేస్తే తినను, నేనే స్వయంగా వంట వేసుకొని తింటాను. ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మా వీడియోకి ఏమైంది, పాపం పారాలసిస్ వచ్చేసింది దైవికంగా. అప్పుడే నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ వైజాగ్లో కూడా అక్కడ ధ్యానమయ యజ్ఞం జరిగింది. హన్మకొండలో ఒక ధ్యానమయ యజ్ఞం, మా ఆవిడేం కూడా తీసుకొని వెళ్ళాను. నువ్వు ధ్యానం చేస్తే బాగవుతావు అని చెప్పి, అంటే ఆమె పాపం చాలా కష్టపడ్డది. 2 సార్లు 3 సార్లు మొత్తం స్ట్రోక్ వచ్చేసింది. స్ట్రోక్ వచ్చినా మళ్ళీ స్టిక్ పట్టుకొని నడవడం బాగా జరిగింది. బాగా రైట్ హ్యాండ్ జరిగిన తర్వాత వాళ్ళ కూతురు నుండి ఏం చేశాను, నీకు అసలు మాంసాహారం ఎగ్స్ ఇస్తే నీకు బాగా అవుతుందమ్మా అని నాన్న ధ్యానం అంటున్నాడు చెప్పి నాకు తెలియకుండా ఏం చేశారు, ఎగ్స్ ఇచ్చారు. ఎగ్స్ ఇవ్వడంతోనే ఒక 15-18 డేస్లో అనుకోకుండా మళ్ళీ 3వ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఇక తట్టుకోలేక బాడీని వెకేట్ చేసింది. అప్పటి నుండి ఇక నేను మాత్రం ఇది పట్టుకొని అట్లే ఉన్నాను. ఇక రాజవరం, పేరవరంలో మన రాజశేఖరం గారు కలిశారు. సార్ మీరు ఏం చేస్తుంటారంటే, నేను రిటైర్డ్ టీచర్ అండి. మరి మీరు కొంత డబ్బు పిఎంసీకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పడం జరిగింది. సార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ప్రాసెస్ నాకేం తెలియదు సార్ అన్నాడు. మీ ఆధార్ కార్డు ఉందా అంటే, ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఉంది కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదని చెప్పా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ ఆధార్ కార్డులో నాకు పంపించండి, నేను మీకు డబ్బు అసలు ఉంది తెలిసిన నాకు, కానీ ఈ పద్ధతి తెలియదు. డబ్బు అడిగితే అప్పుడు ఇచ్చేవాడిని కూడా, చెక్ రాసి ఇచ్చేవాడిని. కాదు సార్ మేము పెన్షన్లో కట్ అవుతుంది, 1000 కానీ 2000 రాయండి అంటే వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నా ఆశ్రమం రావడం, తర్వాత ఇక్కడ అక్కయ్యలు వీళ్ళందరూ ఒక ప్రేమతోని ఆ రూము తాల్పుచేలు ఇవ్వాలి కదా, వీళ్ళు ఆప్యాయతగా అక్కయ్యలు పలకరించడం, తర్వాత రాజశేఖరంగా కూడా చూడు ప్రేమతోని వెల్కమ్ చెప్పడం, అదంతా ఒకటి అద్భుతమైనటువంటిది ఉంది. తర్వాత పిఎన్స్పీకి వచ్చిన తర్వాత కన్నా ఆశ్రమం, ఉజ్జయిని, బృందావనం, సత్యసాయి, పుట్టపర్తి, ఇవన్నీ ప్రాంతాల్లో తిరుగుతుంటే నా ఏజ్ ఇంతైనా మర్చిపోయినాను. మామూలుగా మా శాకాహారాలు కూడా ఈ ఏజ్లో అన్నయ్య నువ్వు ఏం తిరుగుతావు అని మా కూతురు అనేవాళ్ళు. అయినా ఏంటో నాకు తెలియకుండానే వీలైనంత వరకు ఎక్కువగా ఈ శాకాహారాల్లో పాల్గొనేవాడిని. నీవు కర్మలు దగ్ధం కావాలంటే నువ్వు శాకాహారంలో పాల్గొనని చెప్పి భూపతి రాజు గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కడ శాకాహారాలైనా పాల్గొంటున్నాను. ఇంకా తోడు మిత్రులను కూడా తీసుకొని వస్తున్నాను. ఇంకెవరైనా నాకు దేవుడు ఇచ్చిన వరకు కొంత డబ్బు ఉంది, ఈ డబ్బుని వినియోగించాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఒక 2-3 నా సొంత డబ్బులతో తీసుకొని ఈ విధంగా ఈ పిఎంసిని ముందుకు తీసుకెళ్ళాలని ఉంది. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు
మాతలకు అందరికీ ధన్యవాదాలు. జై హో పీబిడి పత్రిజీకి జై హో పీబిడి పత్రిజీ. పిఎంసి జిందాబాద్ జిందాబాద్, పిఎంసి జిందాబాద్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.